హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. మందకృష్ణ మాదిగ రాజకీయ రంగ ప్రవేశానికి ఇప్పుడు టైం ఆసన్నమైందా అని చెప్పేసి కొత్తగా ఒక చర్చ మొదలైంది. ఇప్పుడు మొన్ననే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది కదా ఈ రిజర్వేషన్లకు సంబంధించి. సో ఎప్పుడైతే రిజర్వేషన్లు అనుకూలంగా ఉండే తీర్పు వచ్చిందో రాష్ట్ర ప్రభుత్వాలు ఇక వాటన్నిటికీ సంబంధించి ప్రతి రాష్ట్రాల్లో కూడా, మన తెలుగు రాష్ట్రాలు అయితే ముఖ్యంగా రిజర్వేషన్కి అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానాలు కూడా చేశాయి. సో ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామన్నారు. సో ఈ విధంగా దానికి సంబంధించి జరుగుతూ ఉంది ఈ వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో దాని గురించి. సో ఈ వర్గీకరణకు ప్రభుత్వాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు ఇది సాధించిన వ్యక్తిగా మందకృష్ణ మాదిగ గారికి ఒక్కసారిగా క్రెడిట్ పెరిగిపోయింది. ఆయన ఇమేజ్ ఒక్కసారిగా ఇప్పుడు మొత్తం మన రెండు రాష్ట్రాల స్థాయిలో కూడా చాలా బాగా పెరిగి ఒక పాపులారిటీ ఇప్పుడైతే ఒక ట్రెండింగ్లో ఉంది. సో ఈ టైంలో ఆయన మీద కొత్తగా మళ్ళీ కొన్ని అంశాలు ముందుకు వచ్చాయన్నమాట. అవి ఏంటంటే, ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఒక పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు, ఆయన రాజకీయంగా ఆయన ఒక అడుగులు వేయబోతున్నాడు అని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చాయి. అంటే ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నాడంటే అంత దూరంగా ఏమీ కాదు. ఆయన పోరాటం చేస్తున్న పార్టీ తరపు నుంచి కూడా కొన్ని పార్టీలకు మద్దతు తెలియజేస్తూ రావడము, ఏదైతే ఎంఆర్పిఎస్ ఉందో ఎంఆర్పిఎస్ నుంచి కొన్ని పార్టీలకు మద్దతు తెలియజేస్తూ వచ్చాడు. గతంలో ఆయనే ఒక పార్టీ కూడా తీసుకొచ్చాడు. సో బహుజనులకు సంబంధించి ఒక పార్టీ తీసుకొస్తే అది కూడా పెద్దగా పాపులారిటీ రాలేదు. దాంతో ఆయన ఆ పార్టీ ఇక ఉనికిలో లేకుండా పోయింది. సో ఈ విధంగా ఆయన రాజకీయ ప్రయత్నాలు గతంలోనే జరిగాయి, కానీ పెద్దగా పారలేదు. కేవలం ఒక వర్గానికి సంబంధించిన నాయకుడుగానే ఆయన చూడడము, అలాగే ఈ వర్గం కూడా వాళ్ళకు ఎవరైతే రాయితీలు ఇస్తారో ఆ పార్టీల వైపు వెళ్ళడము, ఆ వర్గం అంతా కూడా ఇక్కడే చీలికలు ఉన్నాయి, దళితుల్లోనే చాలా చీలికలు ఉన్నాయి. కాబట్టి ఆయనకు ఒక లీడర్గా మద్దతు తెలుపుతూ ఒక పార్టీని నిలబెట్టుకునే స్థాయిని ఆయన అనుచరులు క్రియేట్ చేయలేకపోయారు. సో దాంతో ఆ పార్టీ వెనకడుగులో పడిపోయి చివరికి ఉనికి లేకుండా పోయింది. ఇదొక ఎత్తు అయితే, తర్వాత నుంచి కూడా ఆయన మళ్ళీ తన యథావిధిగా ఎంఆర్పిఎస్ పోరాటం ఏదైతే ఉందో ఈ మాదిగ రిజర్వేషన్ వర్గీకరణ, సో దీనికి సంబంధించి ఎప్పటి నుంచో అడుగుతూ రావడము, అనేక పోరాటాలు చేయడము, మొత్తానికి 30 సంవత్సరాల తరువాత ఇప్పుడు కోర్టు అనుకూలమైన తీర్పు ఇవ్వడం జరిగింది. సో దీంతో ఆయన ఇమేజ్ పెరిగింది. కాబట్టి కొన్ని పార్టీలు ఆయన గాలం వేస్తున్నాయనేది ఇప్పుడున్న వార్త. గతంలో అయితే చంద్రబాబు గారు ఆయనకి ఈ రిజర్వేషన్కి సంబంధించి ఆ వర్గీకరణ చేసి ఆయన పరిపాలనా కాలంలో 4 ఏళ్ల పాటు ఆయన ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆ టైంలో దాదాపు 22,000 ఉద్యోగాలు వచ్చాయి మాకు అని చెప్పేసి ఆయన మందకృష్ణ గారు కూడా నిన్న స్పీచ్లలో తెలియజేయడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మొదటి నుంచి చంద్రబాబు గారే దీనికి ఈ రిజర్వేషన్ ఏదైతే వర్గీకరణ ఉందో దీనికి దన్నుగా ఉండి నడిపించాడు. కాబట్టి ఆయనకు మద్దతు తెలియజేస్తాడేమో, లేకపోతే ఆయన పార్టీలోకి చేరతాడేమో అన్న ఊహాగానం అయితే ఒకవైపు జరుగుతూ ఉంది. మరొక వైపు వచ్చేసి బీజేపీ గత ఎంపీ ఎలక్షన్స్ టైంలోనే తెలంగాణలో ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి మాదిగల రిజర్వేషన్ వర్గీకరణకి నేను అనుకూలము అని చెప్పేసి మోడీ గారి చేత చెప్పించి, చివరికి మోడీ గారు మందకృష్ణ గారిని హత్తుకోవడం కావచ్చు, అలాగే ఆయన ఓదార్చడం కావచ్చు, ఈ విధంగా ఒక మంచి డ్రామాటిక్ సన్నివేశాలన్నీ కూడా మనం ఆ సభలో చూసాం. సో దాన్ని బట్టి చూస్తే అప్పుడే చెప్పేశారు ఆయన సభలోనే, ఇప్పుడు బీజేపీకి మేము మద్దతు ఇస్తున్నామని డైరెక్ట్గానే చెప్పడం జరిగింది. ఆయన మొదటి నుంచి కూడా మందకృష్ణ గారు ఒకటే స్టాండ్లో ఉన్నారు, ఏ పార్టీ వర్గీకరణకు అనుకూలంగా ఉంటే వాళ్ళకు మేము మద్దతు ఇస్తాము అని. సో అలా నడిపించుకుంటూ వచ్చారు. చివరికి బీజేపీ అయితే వర్గీకరణకు అనుకూలంగా ఉంది. ఆయన ఇచ్చిన అష్యూరెన్స్ వల్లే ఏమో ఇప్పుడు ఆ తీర్పు కూడా సుప్రీంకోర్టులో ఇంత పాజిటివ్గా రావడానికి కారణమైంది. యాక్చువల్గా ఈ తీర్పు వేరే చిన్నయ్య వర్సెస్ పంజాబ్ కేసుకి సంబంధించి నడిచిన తీర్పులో ఈ తీర్పు అయితే వచ్చింది. పంజాబ్లో కూడా ఇలాగే ఎస్సీలు ఉన్నారు కదా, అయితే అందులో సిక్కులోని ఎస్సీలు, సిక్కు అందరూ కూడా ఏవైతే దళిత వర్గాలు ఉన్నాయో ఇవన్నీ కూడా వేరు వేరు మతాల్లోకి వెళ్ళిన సందర్భం ఉంది. కాబట్టి అందులో కూడా ఈ సిక్కుల్లో ఉన్న ఎస్సీలు, అలాగే ఇతర వర్గాల్లో ఉన్న ఎస్సీలు, సో వీళ్ళందరినీ కలుపుకొని ఇది రిజర్వేషన్ అమలు చేస్తామని పంజాబ్ ప్రభుత్వం గతంలోనే చెప్పడము, తర్వాత అది మళ్ళీ కోర్టు దాకా వెళ్ళడము, కోర్టు విచారణలో ఈ విధమైన తీర్పు అయితే వచ్చింది. సో ఇదంతా ఒక పాజిటివ్ యాంగిల్ అయితే, దీనికి సంబంధించిన క్రెడిట్ మొత్తం కూడా మందకృష్ణ గారి ఖాతాలో పడింది. కానీ ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కూడా 2 వర్గాలుగా విడిపోయి ఉంది. కాబట్టి ఒక వర్గం మాత్రం కేవలం ఆయనకే ఇవ్వడానికి లేదు, ఇది 30 ఏళ్లుగా అనేక మంది పోరాడింది అని చెప్పేసి ఒకవైపు వాళ్ళు చెబుతూ వస్తున్నారు. అంటే ఆయనకు వచ్చిన క్రెడిట్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇదొక పద్ధతి కనిపిస్తుంది. మరొక వైపు చూస్తే మాల మహానాడు కూడా మొదట్లో కొంత ఖండించింది. తర్వాత ఇప్పుడు చూస్తే కొంతమంది నాయకులు మాత్రమే దాన్ని కాస్త వ్యతిరేకిస్తూ అటు ఇటుగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. తెలంగాణ నుంచి కొంతమంది నాయకులు అదేవిధంగా, అంటే పూర్తి స్థాయిలో వ్యతిరేకించే పరిస్థితి లేదు, అదేవిధంగా అంగీకరించే పరిస్థితి లేదనమాట. అంటే వీళ్ళు కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే. సో దీనికి సంబంధించిన డిస్ప్యూట్ ఏంటి అనేది ఆల్రెడీ నేను గత వీడియోలో చేశాను, సో అది చూడండి. సో ఇది ఇలా ఉంది. అయితే ఈ నాయకులు ఎవరు, ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు,
మరి వీళ్ళు ఇప్పుడు ఈయన రాజకీయ ప్రవేశాన్ని ఏమన్నా టీడీపీలో అడ్డుకుంటారా, లేకపోతే ఆయన వేరే పార్టీలో మారబోతుంటే, ఎందుకంటే ఆయన తెలంగాణ నుంచే ఉన్నాడు కాబట్టి ఇక్కడ పార్టీ ఏదైతే ఉనికిలో ఉందో, ఏదైతే ముందుకు వెళుతుందో దాన్ని చూసి ఆయన చూస్ చేసుకుంటాడు కాబట్టి ఎక్కువగా ఉన్న అవకాశం ఒకటే పార్టీ, జాతీయ పార్టీ. అది ఆయన సభలో ఏ పార్టీ నుంచి అయితే హామీ తీసుకున్నాడో, ఎవరైతే ఆయన ఓదార్చారో ఆ మోడీ గారి పార్టీ బీజేపీ. సో బీజేపీలోకి ఆయన వెళ్తున్నాడు అనేది ఇప్పుడున్న వార్త. అయితే ఇది ఇంకా కన్ఫర్మేషన్ కాదు, ఇవి కేవలం వార్తలు మాత్రమే. అయితే దీంట్లో పాసిబిలిటీస్ ఏంటి అనేది మన చర్చ. సో దీని ప్రకారం చూస్తే టీడీపీకి వెళ్ళడం అనేది మనకి ఇప్పుడు తేలిపోతుంది. ఈయనకున్న అవకాశం రాజకీయ పరంగా భవిష్యత్తు ఎక్కడైతే దొరుకుతుందో అక్కడే ఆయన చూస్ చేసుకుంటాడు కాబట్టి, తెలంగాణలో మాదిగల శాతం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి, పైగా ఇక్కడ నుంచే ఆయన రాజకీయ ప్రస్థానం గత కొద్దిగేళ్ళుగా నడుపుతూ వస్తున్నాడు కాబట్టి, ఆంధ్రాకి ఆల్రెడీ ఎంఆర్పిఎస్ వేరే కమిటీ ఉండి, వేరే అధ్యక్షులు ఉండి, వాళ్ళతో ఆయన కాస్త లడాయి కూడా నడుస్తూ ఉంది కాబట్టి, ఇవన్నిటినీ గమనించి చూస్తే ఖచ్చితంగా బీజేపీతోనే ఆయనకు అవకాశం ఉంది అనేది తేలుతుంది. సో ఇది ఈ విధంగా ఉంది. సో దీని ఇలా ఉంటే దీన్ని అడ్డుకోవడానికి మరి ఏ శక్తులు ఉన్నాయి, లేదా వేరే తమ పార్టీలోకి లాక్కోవడానికి ఏ శక్తులు ఉన్నాయనే ప్రశ్న కూడా ఒకటి బయలుదేరింది. సో అదేంటంటే బీఆర్ఎస్ పార్టీ వచ్చేసి ఆ పార్టీలో ఎవరైతే సీనియర్ దళిత నాయకులు ఉన్నారో, ఎమ్మెల్సీలు వీళ్ళు కొన్ని మాటలు అయితే ఇప్పుడు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే ఈ రిజర్వేషన్కి సంబంధించి వాళ్ళ వ్యాఖ్యలు ఏంటి, వాళ్ళ స్టాండ్ ఏంటనేది అర్థమవుతుంది. ఒకటి వచ్చేసి గోరటి వెంకన్న గారు గొప్ప వాగ్గేయకారుడు, గొప్ప కవి. సో ఆయన ఎంతోమందిని తన పాటలతోటి అలరించిన వ్యక్తి. సో ఆయనకంటూ ఒక గొప్ప ఖ్యాతి ఉంది. అటువంటి వ్యక్తి ఆయన ఎమ్మెల్సీ, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ ఆయన. సో ఆయన ఏమన్నారంటే, ఈ రిజర్వేషన్కి మేము వ్యతిరేకమేం కాదు, కానీ ఈ రిజర్వేషన్ల పేరుతో మాలలకు అన్యాయం చేయొద్దు అని చెప్పేసి ఆయన ఒక స్టాండ్ తీసుకున్నారు. సో ఆ మాలలకు అన్యాయం చేయొద్దు అని ఆయన చెప్పడంలో ఆయన ఉపయోగించిన ఏదైతే లాజిక్స్ ఉన్నాయో, ఏవైతే స్టాటిస్టిక్స్ ఉన్నాయో అవి గమనిస్తే, గతంలో చంద్రబాబు గారు ఇచ్చిన టైంలో మాలలకు అన్యాయం జరిగింది. అప్పట్లో మాలలకి కేవలం మాదిగలకి మాలలకి మధ్య జనాభా శాతం కేవలం 5% తేడా ఉంది, కానీ మాలల జనాభా శాతం కన్నా తక్కువగా వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. దానికి కారణం ఏంటి అని ప్రశ్నిస్తూ, మాలలు అలాగే వారి ఉపకులాల నుంచి రెండు విభజన చేయడం జరిగింది. సో కలిపి చూడకుండా విభజించి చూడడం వల్ల మాలలకి ఆ పర్సంటేజ్ తక్కువ శాతం ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ఈయన ఆరోపించాడు. సో ఇదే విధంగా ఇప్పుడు కూడా జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ముందు దళితుల్లో జనాభా ఎంతో లెక్కేయండి, వీళ్ళలో మళ్ళీ ఏ కేటగిరీ కులానికి సంబంధించి ఎవరు ఎంత ఉన్నారో లెక్కేయండి, ఆ తర్వాత మాత్రమే దీన్ని అమలుపరచాలి అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే మొన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఏదైతే నినాదం ఇచ్చాడో కులగణన అని చెప్పేసి, దానికి ఇది స్టేట్ లెవెల్ ఇంటర్ప్రిటేషన్ అనుకోవచ్చు. నిజానికి ఇలా కులగణన లేకపోతే కులాలకు సంబంధించి మొత్తం చర్చ చేసి ఇది మొత్తం కూడా గణన చేయగలిగితే నిజంగానే ఆ కులాల అభివృద్ధి లేదా ఆ కులాలకు సంబంధించిన ఎవరికి ఎంత శాతం అవకాశాలు దక్కుతున్నాయి ఇదంతా కూడా తేలుతుంది. ఇది చాలా మంచి విషయమే. సో చేయడానికి మరి ప్రభుత్వం ముందుకు రావాలి. ఆల్రెడీ ఆర్డినెన్స్ వేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కూడా చెప్పింది కాబట్టి మరి ఈ ప్రక్రియ జరుగుతుందేమో అని మనం గెస్ చేయొచ్చు. ఒకవేళ అలా కానీ కాకపోతే బీఆర్ఎస్ ఇప్పుడు ఈ మాల మహానాడు స్టాండ్ తీసుకొని, అలాగే వాళ్ళ ఎమ్మెల్సీలు అందరూ ఇప్పుడు ఈయనే కాదు ఇంకో మరి 2-3 కూడా మాట్లాడారు. సో వీళ్ళందరూ ఆ స్టాండ్లో ఉండి గట్టిగా వాదించే అవకాశం అయితే లేకపోలేదు. అయితే ఇదంతా మందకృష్ణ గారికి ఏ విధంగా రివర్స్ కాబోతుంది అంటే, ఇప్పుడు ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్తాడని అంచనాలో ఉన్నారు కదా. అయితే సో దీనివల్ల మళ్ళీ ఈ పోరాటం ముదిరి మరో విధంగా రూపుదిద్దుకునే అవకాశం ఉందా అనే చర్చ అయితే బయలుదేరింది. సో మళ్ళీ వీళ్ళు ఎవరైతే ఎమ్మెల్సీలు ఉన్నారో వీళ్ళు దీన్ని గట్టిగా పట్టుకొని సో ఇబ్బంది కలిగించే పరిస్థితి అయితే కనిపిస్తుంది అనే చర్చ ఉంది. మరి ఇది ఎంతవరకు అవుతుందో చూడాలి. అయితే దీంట్లో ఇప్పుడు ఈయన నిజంగా బీజేపీలోకి వెళ్తాడా లేదా అనే దాంట్లో మనకు ఒక క్లారిటీ అయితే దొరికింది. అదేంటంటే ఆయన బీజేపీలో కూడా వెళ్ళట్లేదు అని. ఆయనకు అయితే అవకాశం ఉంది, చాలామంది ఊహాగానాలు చేస్తున్నారు కానీ వెళ్ళట్లేదు అని క్లారిటీగా చెప్పేయచ్చు. ఎందుకంటే ఆయన నిన్న నిన్న ఈవినింగ్ అనుకుంటా ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ, మీరు ఈ నల్ల కండువ ధరించారు కదా ఇప్పటిదాకా ఈ పోరాటంలో భాగంగా, సో ఇక మీద ఏ పార్టీ కండువ కప్పుకోబోతున్నారు అని చెప్పేసి ఆ మీడియా ప్రతినిధి అడిగినప్పుడు ఈయన ఏం చెప్పారంటే, నేను ఇక మీదట కూడా నల్ల కండువతోనే ఉంటాను, ఏ పార్టీ కండువ కప్పుకోవడం లేదు, సో నేను ఏ పార్టీలో చేరడం లేదు అని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు క్లియర్గా చెప్పారు. అయితే ఇది ఇప్పుడు నేను ఇంకా పోరాడతాను, కేవలం ఈ ఏదైతే ఉందో ఈ రిజర్వేషన్ పోరాట సమితి కేవలం ఇంతవరకే పరిమితం కాకుండా దీనివల్ల మరిన్ని మేలు జరిగే అవకాశం ఉంది. అదేంటంటే ఇప్పటిదాకా దళితులు విడివిడిగా ఉన్నారు, సో ఇక మీదట ఈ రిజర్వేషన్ అనేది ఒక గోళ వెళ్ళిపోతే అందరూ కలిసిపోతారు. సో దళిత వర్గాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కలిసి
సమైక్యంగా ఉమ్మడి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పోరాడడానికి మేము మా సంస్థల ద్వారా రెడీగా ఉన్నాము. కాబట్టి నేను వేరే ఏ పార్టీలోకి వెళ్ళిపోయి సో ఆ పార్టీ తీర్థం పుచ్చుకొని వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం పనిచేయడం కాకుండా ఈ ప్రకారమే నేను పనిచేస్తాను అన్నట్లుగా ఆయన చెప్పారు. సో ఇది చాలా గొప్ప ఆలోచన. ఒక ప్రజానాయకుడికి కావాల్సిన ఆలోచన ఇదే. కేవలం పదవుల కోసమో లేకపోతే మరొక రాజకీయ లబ్ధి కోసమో ప్రజలను అడ్డం పెట్టుకొని, కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఈ విధంగా కులాల ద్వారా అందలాలు ఎక్కిన వాళ్ళు ఉన్నారు, అధికారాలు వెలగబెట్టిన వాళ్ళు ఉన్నారు, ఇంకా కులాల ఓట్లతోటి అధికారాలు నడిపిస్తూ ప్రభుత్వాలు నిర్మిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కులానికి ఎవరైతే అణగారిపోయి ఉన్నారో వాళ్ళు బాగుపడితే చాలు అని కేవలం ప్రజా దృక్పథంతో రాజకీయంలోకి లేదా ఈ పోరాటంలోకి వచ్చి ఇలా నిలబెట్టిన వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. ఈయన నిర్ణయం అయితే బాగుంది, కానీ ఇది ఎంతకాలం ఉంటుంది అనేది మరొక ప్రశ్న. ఎందుకంటే ఈయనకు ఒక మంచి మైలేజీ వస్తుంది. సో ఈ మైలేజీలో ఆయన ఆలోచన మార్చుకుంటారా లేకపోతే ఇదే విధంగా కొనసాగుతారా మనం చూడాలి. సో ఇక నుంచైనా దళితులు వాళ్ళ ఉమ్మడి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పోరాడి వివక్షను పూర్తి స్థాయిలో రూపుమాపడానికి, అంబేద్కర్ ఆశయాలను సాధించడానికి వీళ్ళందరూ కలిసి ఏ విధంగా పనిచేస్తారో చూద్దాం.